ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ మ్యామ్. హాయ్ మా. మ్యామ్, పిగ్మెంటేషన్ మంగు మచ్చలు అసలు సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య. అవును మా. అసలు ఇదివరకు అయితే పెద్ద వాళ్ళని చూస్తే అయితే వాళ్ళకి ఎవరికి తెలియనే తెలియదు. 40+ వాళ్ళకే వచ్చేది, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తుంది. వచ్చేస్తుందా? ఎందుకు? ముఖ్యంగా నెక్ పిగ్మెంటేషన్, దానికి వేరే వేరే పేర్లు పెడతారు, కానీ ఏదైనా పిగ్మెంటేషన్. మరే నెక్, ఎల్బో, చీక్స్ మీద, అప్పర్ లిప్ పైన, కళ్ళ పైన పాపం పిల్లలు చెప్పాలా చెప్పకూడదా ఎలా అని చాలా కంపారిజన్స్ వస్తాయి కదమ్మా. బాడీ షేమింగ్ అయిపోతుంది ఆ విషయంగా ఇది మాట్లాడుకోవాలంటే. చాలా దారుణమైన విషయం మా కీర్తి. నాకైతే చాలా బాధ వేస్తుంది. పిల్లల్ని ధైర్యంగా పెంచాలి అంటే కలర్ ఎక్కువ బ్రైట్గా ఉంటేనే గొప్ప అని పెంచకూడదు. ఈ మధ్య కాలంలో స్కూల్స్లో చూస్తూ ఉంటే డార్క్గా ఉండే పిల్లల్ని ఏడిపిస్తున్నారు. వస్తారమ్మా అలాంటి క్లయింట్స్? చాలా మంది వస్తారు. 10 years పిల్లలు ఏడుస్తుంటే ఎట్లుంటుంది కీర్తి అదే మీకు? కదా. వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తారు, వాళ్ళు ఏడుస్తారు. నేను అంత చిన్న పిల్లలకి అసలు ఏ ప్రోడక్ట్స్ వద్దంటాను. కొంచెం పెద్ద అయితే వాళ్ళే ఆటోమేటిక్గా వస్తారు అంటే, లేదు మేడం చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాయి లేదా ఫీల్ అవుతున్నాడు. అబ్బాయిలు కూడా ఈ మధ్య కాలంలో ఎందుకంటే అంతకు ముందులాగా లేరు. మా ప్యూబర్టీ స్టేజ్కి వచ్చేటప్పటికి అమ్మాయిలు చాలా డార్క్ అయిపోతున్నారు ఇప్పుడు. అది హార్మోనల్ చేంజెస్ అనుకోవాలి. ఇంకా మనం ఏం చేయలేము. ఒకప్పుడు ప్యూబర్టీ స్టేజ్కి వస్తే అమ్మాయిలు కళకళలాడుతూ ఉండేవాళ్ళు, బ్రైట్గా అయ్యేవాళ్ళు, చక్కగా తీరుతారు అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ సీన్ లేదు కదా. లావ్ అయిపోతున్నారు, నెక్ డార్క్నెస్ వచ్చేస్తుంది, హెయిర్ ఊడిపోతుంది, ఇలా బోల్డ్ అని అనమాట. దీనికి కారణాలు మళ్ళీ చాలా. మనం మాట్లాడుకునేది ఇప్పుడు పిగ్మెంటేషన్ గురించి కాబట్టి దాంట్లో ఒకటి పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తుంది. ఏంటి, 10 years పిల్లలకి, 11 years పిల్లలకు కూడా ఒకసారి వచ్చింది అంటే పోవడం లేదు మా, కానీ తగ్గించుకోవచ్చు. ఇది ప్యూబర్టీ స్టేజ్లో వచ్చే పిగ్మెంటేషన్ ఒకటి. ఇంకా అది కాకుండా థైరాయిడ్ ఉన్న, పీసీఓడి ఉన్న, ఇంకా ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఉన్న, హార్మోనల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న, ఏ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. అది గమనించుకోవాలి అమ్మాయిలు. అబ్బాయిలకు కాదు ఇది ఈ ప్రాబ్లం, అమ్మాయిలకు అన్నమాట. ఇకపోతే ఎవరైతే ఎండలో ఎక్కువ తిరుగుతారో వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కువ పిగ్మెంటేషన్ వస్తుంది. మరి పిల్లలు ఎండలోనే వెళ్తుంటారు, పెద్దవాళ్ళము వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది? మేము ఎంత ఎండలో తిరిగినా మాకు పిగ్మెంటేషన్ వచ్చేదిలే, ట్యాన్ అయ్యేవాళ్ళం, పిగ్మెంటేషన్ వచ్చేది లేదు. పిగ్మెంటేషన్ అంటే ఏంటిమ్మా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెలనిన్. ట్యాన్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెలనిన్. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, తొందరగా పోగొట్టుకోవచ్చు. కానీ పిగ్మెంటేషన్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే అది అంత ఈజీగా వెళ్ళదు. మాకు అసలు పిగ్మెంటేషన్ ప్రాబ్లమే లేదు మా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు పిల్లలకు ఉంది. ఎందుకు అంటే స్కిన్ స్టామినా లేదు. ఎందుకు లేదు? మళ్ళీ దీనికి కారణాలు చాలా. ఇంటేక్, ఫస్ట్ ఫుడ్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇది ఫస్ట్ ఉంటుంది లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నిట్లో అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా కాన్స్టిపేషన్. ఇప్పుడు జనరేషన్కి ఈ జెన్జీ అంటున్నారే, వీళ్ళల్లో తిన్నది అరగడానికి 40 to 50% కాన్స్టిపేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు అన్నట్టు జంక్ ఫుడ్. వాళ్ళకి ఏమి ఇష్టమో అది పెడతారు, మంచి చేసే ఫుడ్ పెట్టడం లేదు మదరు ఫాదరు. పిల్లలు ఏది అడిగితే అది ఇస్తున్నారు. ప్రేమ అంటే అదే, ప్రేమ ఫుడ్ రూపంలో చూపిస్తున్నారు అనమాట. అది చాలా తప్పు చేస్తున్నారు. కానీ ఎంతమందికి అవేర్నెస్ ఉందో లేదో మరి. వాళ్ళు ఒక 80 kgs ఉంటే కూడా 14 years 15 years పిల్లలు వాళ్ళకి లావ్ అనిపించారు, హెల్దీగా ఉన్నారు మేడం అంటారు. మరి అది హెల్దీనెస్ కాదు మా, ఒబేస్ వైపు వెళ్తున్నారు వాళ్ళు. ఒబేసిటీ ఉంది అంటే పిగ్మెంటేషన్ ఉంది, నెక్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. తర్వాత ఇంకా ఫేస్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనుకుందాం. ఇలా కారణాలు బోల్డ్ అని. కొంతమంది అంటుంటారు వంట చేస్తే వస్తుంది అని. వంట చేస్తే పిగ్మెంటేషన్ రాదమ్మా, ఎండలో నించుంటే వస్తుంది. మీరు రోజంతా నీడలో కూర్చొని వంట చేస్తే కూడా రాదు. రోజు 15 నిమిషాలు ఎండలో ఉంటే పిగ్మెంటేషన్ వస్తుంది. ఆడవాళ్ళు ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతారు, అక్కడే ఉతుకుతారు, అక్కడే హ్యాపీగా ఆరేస్తూ ఏదో ఒకటి ఫోన్ చూసుకుంటూ ఎండ కదా మంచిది అన్నట్టు ఉంటారు. అది కూడా చాలు పిగ్మెంటేషన్ ఈజీగా రావడానికి. ఇకపోతే కొంతమంది ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి ఆలోచిస్తారు ఎక్కువ. స్ట్రెస్ కాదు, అనవసరమైన ఆలోచనలు. అది స్ట్రెస్కే కదమ్మా లీడ్ చేస్తుంది. తర్వాత స్ట్రెస్ ఫీల్ అవుతారు దాని గురించి అన్నమాట. సో నిద్రపోరు. నిద్రపోయే ఎంతమంది చెప్తారంటే నాకు పిగ్మెంటేషన్కి
రోజులో ఒక 15 మంది వస్తే 8-9 మంది వాళ్ళే ఉంటారు మా. వాళ్ళలో 8 మంది నిద్రపోరు, నిద్ర పట్టదు వాళ్ళకి, అది ఏజ్ అయినా కానీ. చిన్న పిల్లలకి నిద్ర పట్టదు, పెద్దవాళ్ళకి నిద్ర అలా పట్టదు. నిద్ర లేకపోతే పిగ్మెంటేషన్ ఈజీగా కార్టిజాల్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది మా, అది స్ట్రెస్ ని కలిగిస్తుంది మళ్ళీ. కానీ చిన్న చిన్న పిల్లలు కూడా అంటున్నారమ్మా ఈ మధ్య నిద్ర పట్టట్లేదు, నిద్ర ఏ టైంకి రావట్లేదు. నిద్రపోతున్నారు కీర్తి? అదే కదా. 11, 12. పేరెంట్స్ మేల్కొని ఉంటారు, పిల్లలు మేల్కొని ఉంటారు. నిద్రపోమ్మంటే లేదా వాళ్ళ చేతికి ఎంతమంది పేరెంట్స్ ఫోన్ ఇచ్చేస్తారు తెలుసా? నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మా ఫోన్ ఇచ్చావు అంటే 10 నిమిషాలు కూర్చుంటాడు లేడు మేడం, వాడితో వేగలేము అంటారు. ఎవరు అలవాటు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం కదా. ఇవన్నీ కారణాలేమ్మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, డిజిటల్ రేడియేషన్, ఇవన్నీ పొల్యూషన్లు, రేడియేషన్లు, ల్యాక్ ఆఫ్ స్లీపు, ఇంప్రాపర్ ఫుడ్, ఎప్పుడు పడితే అప్పుడు లేవడము, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. కానీ ఏం చేసినా పిగ్మెంటేషన్ ఈజీగా తగ్గదు. స్కిన్ లైట్నర్స్ వాడాల్సిందే, వాడకపోతే తగ్గదమ్మా. హోమ్ రెమెడీస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా దీనికి? చెప్తాను హోమ్ రెమెడీస్, కానీ దాంతో 10-20% రిజల్ట్ ఉంటుంది. సో ఒక ప్యాక్ చెప్తాను కీర్తి, మంచిగా. ఏదైనా రైస్ ఫ్లవర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి పెట్టుకొనేసి బాగా మెత్తగా పొడి చేసుకొని జల్లెడ పట్టుకొని, ఇప్పుడు ఒక స్పూన్ రైస్ పౌడర్ తీసుకున్నారనుకోండి, ఒక స్పూన్ మిల్క్ వేసుకోవాలి మా దాంట్లో. ఓకే. టొమాటో గుజ్జు అయితే ఒక స్పూను, లెమన్ జ్యూస్ అయితే ఒక 5 drops, టొమాటో గుజ్జు కానీ లెమన్ జ్యూస్ కానీ లేదా ఆరెంజ్ జ్యూస్ అయితే కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కలిపి ప్యాక్ లాగా వేసుకొని వారానికి 3 సార్లు, ఓన్లీ 3 times 10 minutes పెట్టుకోవాలి. ఓకే. ఇది ఇంకా మిగతా 4 days ఉంది కదా వీక్లో, ఇది 3 days పెట్టుకున్నారు. అది తీసేసేటప్పుడు వాటర్ స్ప్లాష్ చేసుకొని ఆ ప్యాక్ని చిన్నగా ఇలా రుద్దుతూ తీసేయాలి, ఎక్స్ఫోలియేట్ చేసుకుంటూ తీసేయాలి. కూల్ వాటర్ ఇలా కొంచెం వామ్ వాటర్ అయినా ఓకే అమ్మా. మరీ వేడి నీళ్ళు తీసుకోకూడదు, వాడకూడదు, స్కిన్కి డార్క్ అయిపోతాం ఈజీగా. మిగతా 4 రోజులు ఉంది కదా, కాచిన పాలు చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చిన్న కాటన్ దాంట్లో వేసేసి ఒక చిన్న గ్లాస్కి పెట్టుకున్నారనుకోండి, 2-3 days వాడచ్చు. 3 కాటన్ ఊల్స్ వేసేసుకొని, ఒక కాటన్ ఊల్ రోజు తీసుకొని ఒక 2-3 minutes మసాజ్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్లో మొత్తం. ఓకే. మిల్క్ అనేది న్యాచురల్ వైట్నర్ మా, బోర్ అనుకోకూడదు. ఒకరోజు ప్యాక్ వేసుకున్నారు, ఒకరోజు మిల్క్తో మసాజ్ చేసుకున్నారు. ఇలా చేస్తే పూర్తిగా పోదు కానీ గ్లో ఉంటుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంటే హోమ్ టిప్స్లో కొంచెం బ్రైట్గా ఇది ట్యాన్కి కూడా పనిచేస్తుంది మా. హోమ్ టిప్స్తోనే మీకు పిగ్మెంటేషన్ పోవాలి అంటే అంత ఈజీ కాదు. కొన్ని లక్షల కోట్ల ఇండస్ట్రీ ఉంది, కాస్మెటిక్ ఇండస్ట్రీ పిగ్మెంటేషన్ మీద. మీరు మార్కెట్లోకి వెళ్తే ఎన్ని వేల క్రీమ్స్ దొరుకుతాయమ్మా పిగ్మెంటేషన్కి. ఇంత రీసెర్చ్ జరుగుతుంటే కూడా అందరికీ మళ్ళీ రిజల్ట్ ఉండదు. కొంతమందికి స్కిన్ బర్న్ అయిపోతుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నాను మా నేను కీర్తి. పల్లెల్లోకి ఇంత ట్యూబ్స్ వెళ్ళిపోయి ఉన్నాయి బ్రైట్నెస్కి, పిగ్మెంటేషన్కి. 100-150 రూపీస్ ఉంటాయి అవి. అవి ఫస్ట్ ఒక 6 months కూడా భలే ఉంటాయి. ఓకే. కొంతమందికి 3 monthsకే కొంచెం రెడ్గా అవుతుంది, కొంతమంది ఇయర్స్ టుగెదర్ కూడా వాడుతూ ఉంటారు. కానీ మీకు ఎప్పుడైతే స్కిన్ రెడ్ కావడం స్టార్ట్ అయిందో అప్పుడు ఆపేయాలి దాన్ని. వీళ్ళు ఏం చేస్తారు, ఆపి 4 రోజులు ఉంటే మళ్ళీ స్కిన్ డార్క్గా అయిపోతుంది. అందుకని మళ్ళీ వాడుతూ ఉంటారు. పడడం అంటే అప్పుడు తెలియదు, కానీ రెడ్నెస్ వచ్చిన తర్వాత ఇంకా పడడం లేదన్నట్టు, అంటే వాళ్ళ స్కిన్ మ్యాక్సిమం బేర్ చేసింది ఆ క్రీమ్ని. తర్వాత వాళ్ళు ఎంత డార్క్ అయిపోతారంటే ముందున్న దానికంటే 10 times డార్క్ అయిపోతారు. అది ఆ స్కిన్ లాగా ఉండదు అసలు. అది కొంతమందికి మరీ ఆయిలీగా అయిపోతుంది, కొంతమందికి మరీ డ్రైగా అయిపోతుంది. సో ఇలాంటి క్రీమ్స్ వాడొద్దు. మీకు దగ్గరలో ఉండే డాక్టర్ని కలిసి, డెర్మటాలజిస్ట్ని లేదా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళ సజెషన్స్తో క్రీమ్స్ వాడాలి. క్రీమ్ ఎలా పడుతుంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు ఎన్ని రోజులు వాడినా మీ స్కిన్ రెడ్గా అవ్వకూడదు, హెల్దీగా కనిపించాలి స్కిన్. అది గుర్తుపెట్టుకోవాలి. నేనైతే అది చెప్తాను. ఇకపోతే కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఎక్కువ వాడితే కూడా పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా డార్క్ కాఫీ, బ్లాక్ కాఫీ అనుకోండి, ఎక్కువసార్లు తాగారంటే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. అలానే డార్క్ చాక్లెట్, పపాయా కొంచెం తింటే హెల్దీ, ఇంత తిన్నారు అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. అలానే బ్రకోలీ, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్,
ఇవన్నీ వేడి పుట్టిస్తాయి. మా బాడీలో హీట్ ఎక్కువైంది అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. ఓహో. అలానే కొన్ని కాన్సన్ట్రేటెడ్ హై ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్ 1-2 తింటే మంచిది, 5-6 తిన్నారు, మరి అది టైరోసిన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఉమ్. దానివల్ల ఏంటి అంటే మెలనిన్ ఎక్కువ అవుతుంది. సో ఇండైరెక్ట్ రిలేషన్ అన్నమాట. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ మంచిది కదా అని 100 grams 120 grams పర్ డే తీసుకోకూడదు. అదే. నాకు మజిల్ బిల్డప్ అవుతుంది అని వాళ్ళకి ఆటోమేటిక్గా డార్క్ అయిపోతారు, పిగ్మెంటేషన్ వస్తుంది. నాకు ఏదైనా moderate గా తీసుకోవాలి. అందుకని గ్రీన్ లీఫ్ అయినా ప్రోటీన్ బేస్డ్ అయినా ఫైబర్ బేస్డ్ అయినా మోడరేషన్ ఇస్ ఇంపార్టెంట్. అంతేమ్మా. ఫైబర్ అన్నారు కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ ఉంది అంటే పిగ్మెంటేషన్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉంటే కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది కీర్తి. ఒక స్పాట్ అన్నా ఉంటుంది. థైరాయిడ్ అంత సర్వసాధారణం అయిపోయింది కాబట్టి కంట్రోల్ చేసుకోవచ్చు. వదిలేసామంటే ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. అన్నిటికీ లైఫ్ స్టైలే కనిపిస్తుంది. లైఫ్ స్టైల్ ప్రొఫెషనల్ సలహా తీసుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు, అంతేకాని పూర్తిగా పోతుంది అని చెప్పలేము. చాలా ఇప్పుడు మీకు 100% ఉందమ్మా, 80-90% తగ్గిపోయింది, 10% ఉంది, ఓకే కదా, అది నేను చెప్తాను అనమాట. అంతేకాని నాకు ఒక స్పాట్ కూడా ఉండకూడదు అంటే దానికి దేవుడు కూడా ఏం చేయలేడు మరి. సో ఫాలో అప్, మీ బాడీని మీరు ఫాలో అప్ డే టు డే లైఫ్లో చేసుకోవడం, ప్రొఫెషనల్ అండర్లో చేసుకోవడం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.